ఎదురించిన ఏమిటంటే ఇక స్తోత్రమైన స్తుతి పరిశుద్ధంగా గడిచిన సజీవ గతంలో వచ్చి మరి సాధన సంతానం నిలబట్టి మనసుకు ఆరాధించుకుంటారు మాకు ఇచ్చిన తరను బట్టి చేసుకుంటాం ఆకాశ మాసంలో సాయంకాల సమయంలో ప్రభుత్వం నేను నీకు సంతానంలో నిలబడి ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసిన ప్రభుత్వం అది ఆధారంగా తెలుసుకోవడం ప్రతి బిడ్డ అవసరం తెలుసుకొని అవసరంతో వచ్చిన ప్రతి అవసరం తీర్చి వాళ్ళని ఫుల్ఫిల్ చేసి వాక్యం ద్వారా పెట్టడంతో మాట్లాడి నేను వాళ్ళకి పంపించుకుని పెట్టుకున్నాను ప్రభాతైనా ప్రభుత్వమైనా ఇక సాయంకాలం సమయంలో ప్రభుత్వం ఇంకా 4 కిలోమీటర్లందరూ కూడా సంకల్పం తీసుకున్నాం పెట్టుకుంటున్నాను వాగ్దానాలను పెట్టినందరూ కూడా ఈ వాళ్ళు చనిపోతున్నాను సాధించి పెట్టుకుంటున్నాను ప్రభావితమైన మన నాయన చర్చకొచ్చిన దూరం అయిన ప్రభుత్వం నేను వెళ్ళిన సరైన మార్గంలో మనం తీసుకురమ్మని వెళ్ళిపోతున్నాం ఎవరు దాన్ని తప్పకుండా వెళ్ళడానికి కాకుండా వాళ్ళు తిరుపతిని వెళ్ళిపోతున్నాం విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం అక్కడ వాతావరణం మీరు సద్వినియోగం చేసుకోవద్దు శాంతి సమాధానం కలిసి వెళ్ళిపోతున్నాం నేను 3 దేవాలయం కట్టబడి ప్రభుత్వమైనా మీరు రాకడ ప్రభుత్వంలో మమ్మల్ని కూడా ఎంతబడి వృత్తులనైనా చేర్చుకోమని వెళ్ళుకుంటున్నాం అనేక పరిస్థితుల గ్రంథంలో అందరూ పేర్లు లిఖించిన వెళ్ళుకుంటున్నాం ప్రభుత్వమైనా సగంలో ప్రతి బిడ్డకైనా నేను అనేక మంది బిడ్డల ప్రభుత్వమైనా మంచి వారసు కోసం చూస్తున్న ప్రభుత్వమైనా ప్రభుత్వ ప్రభుత్వమైనా మంచి వారసుల కుటుంబాలైనా వాటికి మంచి అవకాశం దయచేసి అనుకుంటున్నాం అట్లాగైనా ఇండియా దేశం రావాలన్నా చూస్తున్న సంఘటనలందరూ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వంలో వేసాలు అనుగ్రహించి ప్రభుత్వానికి సంతానంలో నిలబడే శక్తి వారందరికీ అనుగ్రహించి అడుగుతున్నాం ఇండియా దేశంలో ఇతర దేశంలో ఉంటున్నాను మా యొక్క కుటుంబ సభ్యులు కుమార్తెలు మనవరాలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి వారికి కావాల్సిన సమస్తను మీరు అనుగ్రహించి అడుగుతున్నాం సంఘంలో పెట్టిన ప్రభుత్వమైనా అనేక గృహలు కట్టుకొచ్చారైనా వారికి కావాల్సిన ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించారైనా గవర్నమెంట్ కంప్లీట్ చేసుకుంటూ మాకు సరళం చెందుకుంటున్నాం అట్లాగే ప్రభుత్వమైనా అగరబత్తి ప్రభుత్వమైనా గృహంలో ప్రభుత్వమైనా పెద్ద ఊరిలో ప్రభుత్వమైన వారినైనా కొందరినైనా మరి ఒక సైడ్లో అనుభవం చూస్తున్నారైనా మరి కావాల్సిన ఒక మనుషులు చూపించి ప్రభుత్వమైనా ఆయన కూడా అక్కడ డబ్బులు సంఘాలు వారి చేతి పుస్తకాలు ఆశ్రయించి కల్పిస్తారు అట్లాగే ప్రభుత్వమైనా నా కుటుంబంలో ప్రభుత్వమైనా మీరు చేస్తున్న ప్రతి కారణం బట్టి ఉత్తరాలు చేసుకున్నాం ప్రభుత్వమైనా సభ్యులైనా కుటుంబ సభ్యులైనా సంఘ సభ్యుల ప్రభుత్వమైనా గురించి ప్రార్థన చేస్తున్నాం స్వాస్థ్యం చెప్పిన గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి లోపల తీసివేసినా వారిని మంచి వృక్షాలు ఇస్తున్నాం సాధ్యమే చెప్పినాం నమస్కారం ప్రభుత్వం చేసిన కార్యం బట్టి వందనాలు చేసుకుంటున్నాయి మరి డిగ్రీ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఉద్యోగాలు చూస్తున్నారైనా వారు నాయన ఎక్కడైతే ఏ ఉద్యోగులు ఎక్కడికి అప్లై చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వారినైనా ఇంటర్వ్యూస్లో సహాయం చేసి వారినైనా మంచి పొజిషన్లో స్థిరపడ్డకు వారి మార్గం సరళం చేయగలుగుతున్నాం అట్లా ప్రభుత్వం ఇండియా దేశంలో ప్రభుత్వం ఇచ్చిన నూతన అధికారం బట్టి వందనాలు చేసుకుంటున్నాను వారు ప్రభుత్వం మరి సంఘంలో సంఘపెట్టలైనా మాసులైనా ఎటువంటి మరి అవార్తలు కలగకుండా వేరే మంచి కాపాడుకుంటున్నాం అట్లా రక్షణ దేశంలో మమ్మల్ని తీర్చిన విధానం బట్టి వందనాలు చేసుకుంటున్నాను సగ కాపులు పాసపేదలైన రంగులో పేదల సింగాన్ని చేతులు కనిపిస్తున్నాను రక్షణ మరి కుటుంబ సభ్యులతో కూడా ప్రభుత్వం కాచి కాపాడు బాబు స్థిరపరచుకుని వెళ్ళిపోతున్నాను ప్రభుత్వమైన ఏ కుటుంబాల ప్రభుత్వమైన భార్య భర్తలు వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడైనా కళాకుంటున్నాయని ప్రతి కొట్టివేసి ప్రభుత్వమైనా శాంతి సమాధానం కలిగించాను బిడ్డలలోనైనా మరి మనవరాలు ప్రభుత్వంతో ఒకటి పెట్టిన కూడా తీర్చిదిద్దుకోబడుకుంటున్నాను వారి చదువులు వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి ప్రభుత్వమైనా చదువుల ప్రభుత్వమైనా ఉద్యోగం
మంచి జ్ఞానంతో పడగలదు కాస్త దాంట్లో వందనాలు చేశారు నా తండ్రి. అట్లా ప్రభావ రక్షణ పాటలను చేయాలి కోరుకుంటున్నాం తండ్రి. కోరుకుంటున్నాను అక్కడ ఉన్న సెలవు ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. ఎస్ఐ ప్రభావ రక్షణ సాయంకాల సమయంలో గురి ప్రార్థించినంత వరకు మీరు ఆధిపత్యం వహించి మళ్ళంతా ప్రభావం పొందమని ఇచ్చిన ప్రార్థన సన్మానం చేసుకోమని త్వరలో రాబోయే ప్రభుత్వ రక్షణ ఏసై నా పొందుతుంది. అట్లాగే నిలబడి ఈ దినం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పాటలను కీర్తన గ్రంథము 119వ కీర్తన 79 నుంచి 112 వరకు. తొంభై 7 నుంచి 112 వరకు. 119వ కీర్తన 97 వచనం నుంచి 112వ వచనం వరకు నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియులుగా ఉన్నది. జన్మల్లో నేను దానిని ధ్యానిస్తున్నాను. నీ శాసనంలో నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలుగుతుంది. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్టభావనలో నా పాపములు తొలగించుకుంటున్నాను. నీ వాక్యంలో నా జన్మకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ వాక్యం నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. నా ప్రార్థన ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నీ శాసనము నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య శాస్త్రమని భావించుచున్నాను. అన్ని నామముల కన్నా పై నామం ఏ నామం అండి అది? ఎవరు చెప్పగలరా? ఇస్తున్నాము. మన దగ్గర $100 ఉన్నాయనుకోండి, $100 పట్టుకొని నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, $64 వర్క్ అవుతుందా? కరెన్సీ ఉండదు కదా. అది యూరోప్ అయితే యూరోస్ ఉంటారు, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియన్ డాలర్స్ ఉంటారు. కానీ వేసినాము ఎక్కడికి వెళ్ళినా చెల్లుతుంది. భూమి మీద, భూమి కింద నీళ్ళలో యోనా నీళ్ళలో ఉంటే దేవుడిని అడిగాడు కదా పరలోకంలో. అటువంటి గొప్ప నామం మనం ఆరాధిస్తున్నాం కనుక అందరం కూడా ఉత్సాహంగా చాలాసార్లు ఆరాధన చేసేటప్పుడు చూస్తూ ఉంటారు, జనాలు ఏదో మైమర్చి అలా చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరూ కూడా ఏకీభవించి మన స్వరాలు విప్పి పాడినట్లయితే ఆ యొక్క నామం యొక్క గొప్పతనం మన జీవితంలో కూడా వస్తుంది. మనం కూడా అందరూ చప్పట్లు కొడుతూ ఇది పాట గట్టిగా పాడి దేవుడు మైపరుస్తున్నారు. Amen.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నామమున మేలులు తలంచి ఆయన స్తుతిద్దాం. మీ జీవితంలో దేవుడు ఇప్పటి వరకు ఈ రోజు వరకు మరి ఎన్ని మేలులు చేశాడో మీకు తెలుసు కనుక ఆ మేలులన్నింటిని బట్టి ఆయన స్తోత్రమేమో అనుకున్నప్పుడు ఆయన మనం బలపరిచాడు. ప్రతి ఈ యొక్క పాట మన చిన్నతనం నుంచి మనం చూస్తూ పాడుతూ ఉన్నాము, మనం ఆయన స్తుతిస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా యాక్టివ్గా ఉండి చప్పట్లు కొడతా మరి మీకు స్వరాలు తెరిచి పాడాలి. మీ యొక్క స్వరాలు పరలోక రాజ్యం వరకు మరి విస్తరించాలని ప్రార్థన చేస్తున్నాను.
Amen.
నీ ప్రేమయే నాకు చాలు పాట పాడుతూ చేద్దాం. రాని వాళ్ళు నేర్చుకోనండి, వచ్చిన వాళ్ళు మనం కలిసి పాడండి. Good.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గతించినటువంటి వారంలో నిర్గమకాండం నుండి దేవుడు ఎలాగున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి మోషేను లేవనెత్తడం అన్నది మనం చూసాం. నిర్గమకాండం 1వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఏం చూస్తామంటే, ఆ యొక్క యోషపు వలన ఈ యొక్క ప్రదేశానికి, ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి 70 మంది ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారండి, 6 లక్షల మంది దాకా అయ్యారు. చాలా విస్తరించారు. ఇక్కడ రాజు గారు వారిని చూసి టెన్షన్ పడిపోతున్నాడు. ఏంటంటే ఇలా పెరిగిపోతున్నారు, ఇలా విస్తరిస్తున్నారు, వీరు బహుశా ఒకవేళ వేరే రాజుతో కలిసి మన దేశానికి వ్యతిరేకంగా వారు ఫైట్ చేస్తారేమో, లేక నాకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తారని చెప్పేసి ఆ యొక్క రాజు గారు ఏం చేశారంటే వీరిని హింసించడం, వీరి యొక్క పనిని డబుల్ చేయడం, వీరి యొక్క పనిపైన ఒత్తిడి వేయటం, చాలా వీరిని స్లేవ్స్ లాగా వారిని చూడటం అన్నది జరుగుతుంది. అలాంటి సమయమందు వీరు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి, మనం చూస్తాం కదా నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనాన్ని, అక్కడ దేవుడు అంటున్నాడు, ఇట్స్ టైమ్ టు యాక్ట్. ఇప్పుడు వారిని విడిపించే సమయం వచ్చేసింది అని దేవుడు భావించి, దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించే సమయం వచ్చిందని చెప్పేసి దేవుడు ఏం చేయడం జరుగుతుందంటే మోషేను లేవనెత్తడం జరుగుతుంది. అయితే ఆ సమయం మనం చూసాం ఏంటంటే, మగ పిల్లలు పుట్టినట్లయితే వారిని చంపేమని చెప్పేసి ఆ రాజుగారు ఆజ్ఞాపిస్తారు. అయితే హాస్యపరంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏ యొక్క రాజింటి నుండి ఆ యొక్క ఆర్డర్ వచ్చిందో అదే రాజింటికి దేవుడు ఏం చేశాడు, ఒక మగబిడ్డను తీసుకొని వెళ్ళాడు. ఆ మగబిడ్డ ఎవరండి, మోషే. ఆ మోషేని తీసుకెళ్ళడం మాత్రమే కాదు, ఆ యొక్క నదిలో మోషే దొరికిన తర్వాత తన యొక్క ఆ ఫరో యొక్క కుమార్తె ఏమంటుందో తెలుసా, ఆ యొక్క మోషే యొక్క తల్లి గారిని దేవుడు ఏం చేశాడు, నడిపించాడు. అక్కడ దాన్ని ముందుకు నడిపించడానికి, పాలు ఇవ్వడానికి నడిపించినప్పుడు అక్కడ ఫరో యొక్క కుమార్తె ఏమంటుందంటే, అమ్మ నువ్వు తీసుకెళ్లి బిడ్డను పెంచు, ఓకే, పాలించి పెంచు, దాని వరకు ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె ఏమన్నది, నేను నీకు డబ్బులు ఇస్తాను, నీకు చేస్తున్న దానికి జీతాన్ని ఇస్తాను అని ఫరో కుమార్తె అంటుంది. గమనించండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి ఏంటంటే, మన శత్రువుల ఎదుట ఆయన ఏం చేస్తాడు, భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు. వారు బానిసలుగా ఆ యొక్క ప్రాంతంలో ఉంటున్నారు, సర్వెంట్స్ గా ఉంటున్నారు, సేవకులుగా ఉంటున్నారు. ఈ అక్కడ వాడమైనటువంటి హీబ్రూ పదం ఏంటంటే అబాద్ అనగా స్లేవ్ ఆర్ సర్వెంట్, అంటే బానిస లేకపోతే ఒక పని చేసే పని మనిషి అన్నమాట. సో రెండు వర్తిస్తుంది, అంటే పని మనుషులాగా వారి బానిసలుగా చూస్తున్నారు. సో ఇక్కడ అలా జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో బానిసలు అంటే ఆ యొక్క యజమానులు చంపడానికి కూడా ఎదురు ఆడున్నారు. చంపినా సరే వారి మీద ఏ కేసు రాదని, అలాంటి విధంగా వారు చూస్తూ ఉన్నారు. అయితే వారు మరణించినప్పుడు దేవుడు యొక్క మరణం ఆలకించి మోషేను ఆ ఫరో ఇంటిలోనే ఏం చేస్తున్నాడంటే దేవుడు లేవనెత్తడం అన్నది జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుల ప్రజలారా, మన జీవితాల్లో గమనించండి, మీరు కూడా అనేకమైన ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, ఇళ్లలో పనిచేస్తున్నారు, కంపెనీస్ లో పనిచేస్తున్నారు. చాలా సార్లు మీరు చెప్తూ ఉంటారు, మీ ఎంప్లాయీస్ మీకు పెడుతున్నటువంటి బాధలు, టార్చర్, ఎక్స్ట్రా పని. చాలా సార్లు మీ సూపర్వైజర్స్ చూస్తున్నారు అవకాశం కోసం, లేక మీతో పనిచేస్తున్న వారు చూస్తున్నారు ఎలా వీడిని కింద పరచాలి, లేకపోతే ఎలా వీడిని ఆ పొజిషన్ నుండి మార్చేయాలి అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయినప్పుడు కూడా చుట్టూ కూడా శత్రువులతో మనం చుట్టుముట్టబడినా సరే మన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన శత్రువుల ఎదుట ఆయన ఏం చేస్తాడండి, ఆయన భోజనాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏ ఫరో అయితే ఆ యొక్క ఆజ్ఞను జారీ చేశాడో వాడింట్లోనే మోషే ఆ యొక్క వారిని విడిపించే నాయకుడు 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు మోషేను వారు ఐగుప్తుడిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె ఏం చేసింది, మోషేను దత్తత తీసుకుంది. అయితే ఆ యొక్క ఫరో గారు చనిపోయిన తర్వాత ఈ యొక్క ఫరో కుమార్తె, ఫరో యొక్క మరొక కుమారుడు ఇద్దరు కలిపి రాజ్యాన్ని ఏలుతున్నారు. అంటే ఇప్పుడు ఆ కుమార్తె తర్వాత, తల్లి తర్వాత, అంటే మోషే యొక్క తల్లి తర్వాత ఎవరికి వస్తుందండి ఆ రాజ్యాన్ని ఏలడానికి?
ఫరోకు అవకాశం, మోషకు అవకాశం వస్తుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మోషే ఎప్పుడైతే ఎదిగాడో, ఎదిగిన తర్వాత ఒకసారి ఏం చేశాడంటే తన యొక్క కుటుంబాన్ని చూడటానికి వెళ్ళాడు, లేక తన యొక్క సొంత ప్రజలను చూడటానికి వెళ్ళాడు. మోషేకి ఎలా తెలిసింది తన సొంత ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలని? ఎందుకంటే తన యొక్క ఆ యవ్వన కాలంలో ఎవరి దగ్గర పెరిగాడంటే తన తల్లి దగ్గర పెరిగాడు. తన ఇంటికి మళ్ళీ వచ్చాడు. అక్కడ తన తల్లి తండ్రులు ఏం చేశారంటే మోషేకు దేవుడి గురించి బోధించారు. మన దేవుడు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని, ఆయన సృష్టిని అంతని కూడా సృష్టించినటువంటి దేవుడని, ఆయన పాలు తేలు కాడే దేశాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేశాడని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తెలుసు, తన యొక్క తల్లిదండ్రులు తెలుసు. కాబట్టి మోషేకు నేర్పించారు. నేర్పించడం వల్ల మోషే ఏం చేశాడంటే ఆ రాజభవనంలో ఉంటూ ఉన్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనాన్ని చూసినట్టయితే అక్కడ మోషే గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మోషే అన్ని విద్యలు కూడా సకల విద్యలను మాటలందును కార్యములందును ప్రావీణ్యుడై ఉండెను. చాలు. మాటలందు అలాగనే కార్యములందు అంటే ఎలా ఫైట్ చేయాలి, ఎలా యుద్ధం చేయాలి తెలుసు. మంచిగా చదువుకున్నటువంటి వాడు, అన్ని జ్ఞానం కలిగినటువంటి వాడు, ఒక ఆర్మీని, ఒక సైన్యాన్ని నడిపించగలిగినటువంటి సమర్థుడు, చాలా బలవంతుడుగా ఎవరున్నారండి? మోషే ఉన్నాడు. అంటే తన సొంత కుమారుడిగా, రాజకుమారుడిగా మోషే ఏం చేస్తుందంటే ఆ రాజభవనంలోనే పెంచుతున్నారు. దేని వరకు దేవుడు అలా ఉంచాడండి? ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఆ దేశం నుండి విడిపించడానికి దేవుడు మరొక సంకల్పాన్ని కలిగి ఉన్నారు. అయితే ఐగుప్తు దేశం నుండి చూసినట్లయితే ఫరో యొక్క కుటుంబ ఆ యొక్క దృష్టిని చూసినట్లయితే ఫరో అనుకుంటున్నాడు, ఫరో యొక్క కుమార్తె అనుకుంటుంది, లేదు నేను ఐగుప్తు దేశానికి రాజకుమారుడిగా నేను మోసం చెయ్యాలి అని అన్ని విద్యల్లో ప్రావీణ్యుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దేవుడు అలా కూడా మోషేను లేవనెత్తడం అన్నది జరుగుతుంది. కానీ ఒకసారి ఆ యొక్క మోషే ఏం చేసినట్టు ప్రజలను చూడటానికి వెళ్ళాడు. నా ప్రజలు అక్కడ ఉన్నారు అని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఐగుప్తునికి హీబ్రూనికి అంటే ఒక ఇజ్రాయెల్ దేశం చెందినటువంటి ఒక వ్యక్తికి ఎదురు ఫైటింగ్ ఆడుతున్నారు. ఆ యొక్క సమయంలో ఈ యొక్క ఐగుప్తుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క ఇజ్రాయేలుని ఎంతో టార్చర్ చేస్తున్నాడు అండి. ఆ యొక్క సమయంలో మోషే ఏ మాట అనుకుంటా ఒక్కటి కొట్టగానే ఆ వ్యక్తి ఏమాడండి చనిపోవడం జరుగుతుంది అండి. చనిపోయిన తర్వాత పాతి పెట్టేస్తాడు అక్కడ ఎవరు చూడకుండా. తర్వాత రోజు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు హీబ్రూలు అంటే దేవుని బిడ్డలే ఒకరొకరు వారు గొడవలు ఆడుకుంటున్నారు. అయితే అప్పుడు వెళ్ళి మోషే వారి మధ్యకి వెళ్ళి, ఎందుకయ్యా మీరు గొడవలు ఆడుకుంటున్నారు? మీ సహోదరులే కదా, మీ బంధువులే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే వారు మోషేని ఎదిరించి, ఏంటయ్యా మా మీద ఏడుతావా, లేక మమ్మల్ని నడిపించే నాయకుడువా, మాకు న్యాయం తీరుస్తావా అని వారు ఏం చేశారంటే మోషేని నిలదీసినప్పుడు మోషేలో భయం కలిగింది. అయ్యో ఈ మాట అందరికి తెలిసిపోయింది, ఫరో కూడా తెలిసినట్టయితే నన్ను చంపేస్తాడు అని మోషే అక్కడ నుండి పారిపోవడం అన్నది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే అక్కడ నుండి పారిపోయి ఒకసారి హీబ్రూ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. హీబ్రూ పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూల పిల్లలను నాశనం చేయవాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మోషే ఐగుప్తు దేశాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా హీబ్రూ పత్రిక 11:24-26 వరకు చదివినట్లయితే అక్కడ ఏం చెప్తుందంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి ఆ రాజభవనంలో ఉండి అన్ని సౌకర్యాలు పొందుకోవడానికి, అన్ని విద్యలు పొందుకోవడానికి, అన్ని రైట్స్ పొందుకోవడానికి అవకాశం ఉంది. కానీ వాటన్నిటినీ కూడా దేవుని వారికి ఏం చేశాడండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్రహాం కూడా అలాగే. దేవుడు అబ్రహాం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? తన యొక్క గృహాన్ని, తన యొక్క దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు
మనం ఏం చేయాలంటే మన వెనక అనేకమైనటువంటి లోకాన్ని, లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా మనం ఉండాలి. చాలాసార్లు మనం వాటిని కూడా ఏం చేస్తుంటామంటే తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. యాకోబు తన యొక్క మామగారి ఇంటి విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు రేచెల్ ఏం చేసిందంటే కొన్ని విగ్రహాలను తనతో పాటు తీసుకొని వెళ్తుంది. మనం కూడా ఏం చేస్తుంటామంటే దేవుడు మనను ఆ దేశానికి తీసుకెళ్లి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఒక ఆశీర్వాదకరమైన దేశానికి, పాలు తేనెలు కాని దేశానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ పాత విషయాలన్నింటిని కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. దేవుడు యెహోషువకు, దేవుని యొక్క బిడ్డలకు ఏం ఆజ్ఞాపించాడంటే మీరు వేరే దేశానికి వెళ్ళి వారిని నాశనం చేసినప్పుడు అక్కడ పశువులు గాని, బంగారం గాని, అక్కడ ఉన్నటువంటి వేటిని కూడా మీరు తీసుకొని రావద్దు అని అన్నాడు. ఎందుకంటే అవి శపించబడినటువంటివి కాబట్టి మీరు వాటన్నిటిని కూడా నాశనం చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా దేవుడు కూడా ఐగుప్తు అనే బంధకము నుండి, ఐగుప్తు అనే లోకం నుండి, ఐగుప్తు అనే సాతాను యొక్క ఆయన సామ్రాజ్యం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన రాజ్యంలోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో మనం వచ్చినప్పుడు అబ్రహాము వలె, మోషే వలె సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మనం ముందుకి కొనసాగేవారుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అలాంటి త్యాగాన్ని చేశాడు. మనలో ఒకవేళ దేవుడు మనల్ని కూడా అలాంటి త్యాగం చేయమంటే మనం చేయలేము అండి. సో కాబట్టి మనమైతే చేయలేము, అయినప్పుడు కూడా చేయడానికి మన సిద్ధంగా ఉండేవారుగా ఉండాలి. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను అనే దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జెత్రో అన్న ఒక దేవుని యొక్క సేవకుని యొక్క తన కుమార్తెలు కలవడం జరుగుతుంది. అక్కడ బావి దగ్గరికి వెళ్తారు. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు జెత్రో యొక్క కుమార్తెలు అక్కడ నీటి వరకు వస్తారు. వచ్చినప్పుడు వేరే కాపులు వచ్చి వారిని అక్కడ నుండి తోలేసి మీ తర్వాత నీళ్లు పట్టుకోండి, తర్వాత మీ పశువులకు నీళ్లు ఇవ్వండి అన్నప్పుడు అక్కడ మోషే ఏం చేస్తారంటే మరలా ఏం చేస్తారండి గొడవాడతాడు. గొడవాడి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ నుండి వారిని తవ్వేసి ఏం చేస్తారంటే వారిని అక్కడ నుండి ఈ యొక్క జంతువు యొక్క కుమార్తెలు నీళ్లు పట్టుకోవటానికి, పశువులకు నీరు ఇవ్వటానికి అక్కడ మోషే మరలా ఏం చేస్తున్నాడు, వారి పట్ల ఆయన సానుభూతి చూపించి ఫైట్ చేస్తున్నాడు. మొట్టమొదటిగా చూసాం అక్కడ ఐగుప్తు దేశంలో ఫైట్ చేశాడు, ఇక్కడ రెండోసారి ఇక్కడ కూడా ఫైట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ తన సొంత బలంతో విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా అలా చేస్తుంటాం. మన సొంత జ్ఞానంతో, సొంత బలంతో, సొంత బుద్ధితో మనము అనేకమైన కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే తర్వాత మనం చూడబోతున్నాం ఈ యొక్క 40 సంవత్సరాల మోషే, ఆ యొక్క రాజభవనంలో ఉన్నటువంటి మోషే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అన్ని విద్యలు కలిగి, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి మోషేను దేవుడు తీసుకెళ్లి అలాగా అక్కడ అరణ్యంలో పడేశాడు. ఇప్పుడు అరణ్యంలో ఏం చేస్తున్నాడంటే అక్కడ పెళ్లి చేసుకుని, వివాహం చేసుకుని బిడ్డలు కానీ అక్కడ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆయన పరిస్థితి చూడండి. అక్కడ ఎన్ని సంవత్సరాలు మేపుతున్నాడు? అక్కడ చూసుకుంటున్నాడు 40 సంవత్సరాలు. యాకోబు తన యొక్క మామగారి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 14 సంవత్సరాలు సేవ చేశాడు. ఇక్కడ మోషే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు? 40 సంవత్సరాలు చేశాడు. ఓకే, అయితే ఈ 40 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మోషేను సిద్ధపరుస్తున్నాడు. మోషే యొక్క క్యారెక్టర్ ని గాని, మోషే యొక్క గుణాన్ని గాని, మోషే యొక్క గర్వాన్ని గాని, మోషే అన్ని విద్యలు తెలుసు, కానీ మోషేను సాత్వికుడిగా చేయడానికి దేవుడు తనలో ఒక కార్యాన్ని చేస్తున్నాడు. ఒక రాజుగారిని తీసుకొని వెళ్ళి గొర్రెలు కాయమని చెప్పారనుకోండి, ఎలా ఉంటుందండి? మరి దేవుడి యొక్క కార్యం అలా ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే రాజభవనంలో ఉన్నటువంటి మోషేను తీసుకెళ్లి అరణ్యంలో పెట్టాడు. అరణ్యంలో ఉన్నటువంటి యోషేపును తీసుకెళ్లి రాజభవనంలో ఉంచాడు. ఏంటి? దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి మనము దేవుని యొక్క కార్యాలు చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. అయితే ఇక్కడ అలా జరుగుతుంది. 40 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక దినాన్ని గొర్రెలు తీసుకుని అలాగా ఆ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ దగ్గర ఒక తుప్ప ఏం చేస్తుందంటే కాలిపోతుంది అండి, కాలుతుంది. కానీ అది సంపూర్ణంగా కాలిన తర్వాత ఏమవుతుందండి? బూడిదలాగా అయిపోతుంది. అది కాలుతూనే ఉంది చాలా సమయం.
కాబట్టి దగ్గరగా వెళ్ళి ఏంటి అని చూడడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక స్వరం వినపడ్డది. స్వరం వినపడి అంటుంది, మోషే నువ్వు పరిశుద్ధమైన స్థలంలో ఉన్నావు, నీ చెప్పులు తీసివేయని. అక్కడ ఒక స్వరాన్ని విన్నాడు. అక్కడ దేవుని యొక్క దూత అని తెలుసుకున్నాడు, అంటే దేవుడు అని తెలుసుకున్నాడు మోషే అక్కడ. అయితే దేవుడు స్వరాన్ని ఆయన వినిపింపజేసి అంటున్నాడు, మోషే నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను పంపిస్తున్నానని మోషేకి చెప్తున్నప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నేను అసలు ఎవరిని, నా మాట వాళ్ళు వింటారా, నేను ఏం చెప్పాలి అని అక్కడ దేవునితో ఏం చేస్తున్నాడంటే వాదిస్తూ ఉన్నాడు. ఒకసారి నిర్గమకాండం 3:10 చదువుకుందాండి. చాలా ఆ తర్వాత 3:15 చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. సో ఇక్కడ దేవుడు మోషే అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏం పేరు చెప్పాలి అని అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడను అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు భాషలో దీని అర్థం ఏంటంటే, అదే తెలుగులో కరెక్ట్ గా ఉంది ఇంగ్లీష్ కంటే, నేను ఉన్నవాడను అని దేవుడు అంటున్నాడు. అంటే నేను అబ్రహాంతో ఉన్నాను, ఇస్సాకుతో ఉన్నాను, యాకోబుతో ఉన్నాను, మీతో కూడా ఉంటాను, అలాగే రాబోయే తరములతో కూడా నేను ఉంటాను అని అంటున్నాడు. ఇదే నా నామం అంటున్నాడు. ఆయనకి ప్రారంభం లేదు, అంతము లేనటువంటి దేవుడు, ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన సమస్త సృష్టిని సృజించినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అయితే ఎప్పుడైతే మోషే అలా విన్నాడో, మోషే అంటున్నాడు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు హియర్ ఐ యామ్ లార్డ్, నేను సిద్ధంగా ఉన్నాను అని అబ్రహాము అనడం జరుగుతుంది. శామూయేలుని దేవుడు పిలిచినప్పుడు శామూయేలు అంటున్నాడు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను. యెషయాని దేవుడు పిలిచినప్పుడు యెషయా ఏమంటున్నాడు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. అయితే దేవుడు ఆ యొక్క పర్వతం దగ్గర కలుసుకున్న తర్వాత మోషేకు అక్కడ ఆజ్ఞాపించి అంటున్నాడు, మోషే నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దు. అపొస్తలుల కార్యము 7:22 ఏం చెప్తుంది, అన్ని విద్యలో కూడా, మాటలో విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి మోషే అంటున్నాడు, ప్రభువా నేను మాట్లాడలేనే అని అంటున్నాడు. 5 మార్లు కూడా అనేకమైన ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే పైన కోపగించి, మీ సహోదరుడు ఉన్నాడు కదా ఆహరోని నేను పంపిస్తున్నాను, ఆహరోను నీకు నోటి పోరుగా ఉంటాడు అని చెప్పి మోషేకు దేవుడు గద్దించడం అన్నది జరుగుతుంది. ఏమైంది ఏమిటారా, మనం కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత పిలిచినప్పుడు మనం కూడా చాలా ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటాం. ప్రభువా నేను రాలేను, నేను చేయలేను, నాకు చదువు లేదు అని మనం చాలా సార్లు అనేక రీతిలుగా మనము దేవునికి ఎక్స్క్యూజ్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ మోషే సిద్ధపడ్డాడు, అంటున్నాడు, ప్రభువా నేను సిద్ధమే కానీ నాకు ఈ యొక్క బలహీనత ఉంది అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ దేవుని పరిశుద్ధమైనటువంటి అగ్నిని చూశాడు, అంటే దేవుని ముఖాముఖిగా ఆ యొక్క మోషే చూశాడో, వెంటనే తనలో ఉన్నటువంటి వీక్నెస్ బయట వచ్చేసింది అండి, బయటపడ్డది అనమాట. తనలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడ్డాయి. అక్కడ ఐగుప్తు దేశంలో అన్ని రంగాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి మోషే దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏం జరుగుతుంది, తన గర్వం బయటకు వచ్చేస్తుంది, తనలో ఉన్న ఇన్సెక్యూరిటీ బయటకు వస్తుంది, తనలో ఉన్నటువంటి అన్ని ఆ బలహీనతలన్నీ బయటకు ఇప్పుడు చూపిస్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో, మోషే నేను నీకంటే ముందుగా నేను వెళ్ళి నేను మార్గాన్ని సిద్ధపరుస్తాను, నీవు కాదు కానీ నా హస్తము ద్వారాగా లేక నా శక్తి ద్వారాగా నేను నా ప్రజలను విడిపింపజేస్తాను అని దేవుడు మాట్లాడటం జరుగుతుంది. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలను విడిపించి ఫరోతో ఎలా అనాలి, నా ప్రజలను దేవుని ఆరాధించడానికి నువ్వు పంపు అని నువ్వు చెప్పాలి అని మోషేకు దేవుడు చెప్పడం అన్నది జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఈ పర్వతం దగ్గరకు వచ్చి మీరు నన్ను ఆరాధించాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసండి, ఆరాధన.
అండి. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఇక్కడికి వచ్చి కలుసుకోవాలి, పర్వతం దగ్గరకు వచ్చి కలుసుకోవాలి. మోషే అక్కడ అగ్ని, ఆ యొక్క అగ్ని దగ్గర కలుసుకోవడం జరుగుతుంది. అగ్ని ఆ యొక్క పర్వతం దగ్గర కలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మనం చూసినప్పుడు ఆ యొక్క పర్వతం దగ్గర మళ్ళా మోషే 40 దినాలు ఉండి దేవుడు 10 ఆజ్ఞలు అక్కడ ఇవ్వటం అక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు ఆ పర్వతానికి పిలుస్తున్నాడు. పర్వతం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క గుడారము, దేవుని కలుసుకునే స్థలం అండి. ఆ యొక్క సన్నిధానికి మనం రావాలి. గమనించండి, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ బట్టి ఈ రోజులో చూడండి, చాలా దిక్కుల ఏముంటుంది, ఎక్కువ దేవుళ్ళు ఎక్కడ ఉంటారండి? ఆ కొండపైనే ఉంటారు. ఆ కొండపైన, ఈ కొండపైన, ఆ కొండపైన, ఈ కొండపైన, ఆ కొండపైన. అయితే మొట్టమొదటిగా మన బైబిల్లో చూసినట్లయితే మోషే దేవుని ఎక్కడ కలుస్తున్నాడు? ఆ కొండపైన కలుస్తున్నాడు. దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అందరూ కూడా కలిసి ఆరాధించడం ఎక్కడ జరిగింది? ఆ కొండ పైన జరిగింది, సినాయి పర్వతం దగ్గర. అలాగనే దేవుడు 10 ఆజ్ఞలను అక్కడ ఇవ్వటం అన్నది జరుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క ఆ పర్వతం దగ్గరికి మనం కలుసుకున్నప్పుడు, అది మీ యొక్క గదిలో కార్నర్ అయినా సరే, లేకపోతే ఆదివారం సంఘ ఆరాధనలో అయినా సరే, లేకపోతే ఏ పార్కులో వెళ్ళి ఒక దగ్గర కూర్చొని మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు అయినా సరే, అక్కడ ఏముంటుందండి? దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఆ యొక్క పర్వతాన్ని మీరు ఏం చేసుకోవాలి? క్రియేట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ప్రతిదినం కూడా ఈ యొక్క సమయం అందు నేను ప్రార్థించుకుంటాను, నేను వాక్యాన్ని చదువుకుంటాను. ఈ స్థలానికి రోజు సాయంత్రం పార్క్ వెళ్ళి నేను అక్కడ ప్రార్థిస్తాను. నేను ఆదివారం వచ్చి దేవుని యొక్క సంఘంలో అందరితో కూడా కలిసి ఆరాధిస్తాను అన్న ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క పర్వతం దగ్గర ఎవరు కలుసుకుంటామండి? దేవుని కలుసుకుంటాం. దేవుడు అక్కడ తన నామాన్ని మనం బయలుపరుస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, మనం అక్కడ బలపడతాం. అక్కడ మన యొక్క బలహీనతలు బయటపడతాయి. అప్పుడు మనము ఏమవుతామంటే తెలుసుకుంటాం మనం ఎంత బలహీనమో. దేవుని చూసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా కనిపిస్తాయి. మోషే అంత గర్వము కలిగినటువంటి వాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే బైబిల్ తర్వాత చెప్తుంది, దేవుని కలుసుకున్న తర్వాత మోషే లాంటి సాత్వికుడు లేడని యేసుప్రభువు వారు కూడా ఒక సాక్ష్యాన్ని ఎవరి గురించి ఇస్తున్నాడు? మోషే గురించి ఇస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం, మోషే తన యొక్క తల్లిదండ్రుల పేరు కూడా మొట్టమొదటిగా రాయబడలేదు, ఇక్కడ తర్వాత చూపించబడ్డాయి. అయితే మోషే తన ఇంటంతట్లో కూడా దేవుని రాజ్యంలో గొప్పవాడిగా, సాత్వికుడుగా, చాలా నెమ్మది కలిగినటువంటి వాడిగా అక్కడ తయారవటము, ఇజ్రాయెల్ ప్రజల్లో చూసినట్టు ఇజ్రాయెల్ దేశంలో చాలా శక్తివంతమైనటువంటి ఒక నాయకుడిగా, శక్తివంతమైనటువంటి ప్రవక్తగా దేవుడు మోషేని ఏం చేస్తాడంటే లేవనెత్తడం అన్నది జరుగుతుంది. అక్కడ మోషే అన్న పేరు ఏంటో తెలుసా? అర్థము నీటి నుండి తీయబడినటువంటి వాడు. మరొక అర్థం ఏంటంటే టు బి డెలివర్డ్, అంటే ఏంటంటే విడుదల పరచబడటం మోషే అంటే. ఆ యొక్క విడుదల పరచబడి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలను విడుదల పరచడానికి మోషేను వాడుకుంటున్నాడు. దేవుడు మనల్ని కూడా బైబిల్ చెప్తుంది, చీకటి నుండి విడుదల పరిచాడు దేవుడు. ఇప్పుడు దేనికోసం? తన ప్రజలను విడుదల పరచడానికి, ఇతరులను విడుదల పరచడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రీతిగా మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకొని మన ఈ యొక్క మోషేను నేర్చుకున్నటువంటి సాత్వికాన్ని, మోషేను నేర్చుకున్నటువంటి దేవుడి పట్ల మనకు ఉండవలసినటువంటి కమిట్మెంట్ ని మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో చూపించే వారుగా మనం ఉందాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం
నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవడయ్యా? నువ్వుంటే నాకు ఏ భయం లేదయ్యా. నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవడయ్యా? నువ్వుంటే నాకు ఏ భయం లేదయ్యా. లేచినబడి వారంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తోడుగా ఉండి నడిపించాలని మోషేలాగా మన దేవుణ్ణి వెళ్ళి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలుసుకోవడానికి మనం ఈ వారం అంతా కూడా ప్రయత్నిద్దాం. యేసయ్య నీకు వందనాలు, నీ ప్రజలను నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. ఎంతో కష్టాలు బాధలు పడుతున్నటువంటి నీ ప్రజల యొక్క మరణం ఆలకించి ఇశ్రాయేల్ ప్రజలను లేవనెత్తడానికి విడిపించడానికి అయ్యా మీరు మోషేను లేవనెత్తి ఉన్నారు ప్రభా. నీ బిడ్డలు మా యొక్క సంఘ బిడ్డలు కూడా తండ్రి ఈ ప్రాంతంలో పనిచేస్తుండగా వారి ఎంప్లాయీస్ ద్వారా సూపర్వైజర్స్ ద్వారా అనేక మార్లు ప్రభా వారు అనేక రీతిలుగా బాధపరచబడుతున్నారు, కించపరచబడుతున్నారు, వారిపైన ఒత్తిడి వేయబడుతుంది, వారి యొక్క పని అయినా రెండంతలు చేయబడుతుండగా ప్రభా అయ్యా మీరు వారి జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరే వారి యొక్క మరణం ఆలకించడం ప్రార్థిస్తున్నాం. మాలో అనేక మందికి అయ్యా స్వస్థత కావాలి, విడుదల కావాలి అయ్యా తండ్రి. ఇంకా కూడా వారి తండ్రి ఐగుప్తు దేశంలోనే వారు ఉంటూ ఉన్నారు. ఇంకానైనా వారు పాత కార్యాలను జీవిస్తున్నారు. ఇంకానైనా ఆ లోకపు ఆ యొక్క కార్యాలు వాటిని వెంబడిస్తూ ఉండగా వాటిని మూటగంచుకొని అనేక మంది వాటితో పాటు అయ్యా తని నిన్ను వెంబడిస్తూ ఉండగా యేసయ్యా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి వాటిని పారివేసి వాటిని విడుదల పొందుకోవడానికి ప్రతి బిడ్డకు నీ యొక్క సహాయాన్ని దయచేయండి, నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తని మోషే ఎలాగైతే అయినా ఆ కాలుతున్నటువంటి పొద దగ్గర నాయన ఆ కాలుతున్నటువంటి పొద దగ్గర ఆ యొక్క పర్వతం దగ్గర వారు ఎలాగే మోషే ఎలాగైతే నిన్ను కలుసుకున్నాడు ప్రభా అయ్యా మీరు ఎలాగైతే బయలుపరుచుకున్నారో అలాగే ఈ వారంలో ప్రతి బిడ్డ జీవితాల్లో మీరు ఒక నూతనమైన కార్యం జరిగించారు. మిమ్మల్ని మీరు బయలుపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ యొక్క ప్రత్యక్షతను వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ అగ్నితో కాల్చివేయమని ప్రార్థించి ప్రతి పాపాన్ని కాల్చివేయండి, ప్రతి బంధకాన్ని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరే నిత్యమైనటువంటి దేవుడు అని, ప్రేమ కలిగిన దేవుడు అని, కృప కలిగిన దేవుడు అని, దయ కలిగినటువంటి దేవుడు అని, విడుదల పరిచే దేవుడు అని, స్వస్థత పరిచే దేవుడు అని, అయ్యా మీరే సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడని, మీరే ప్రేమించు దేవుడని, మీరే రక్షించు దేవుడని మీ ప్రజలు ఎరిగి ఆయన మోషే ఎలాగైతే ఆ యొక్క ఐగుప్తు దేశ విద్యను, ఐగుప్తు దేశ ఆస్తి సంపదను, ఆ యొక్క రాజభవనాన్ని దేశాన్ని విడిచిపెట్టాడు. మేము కూడా ఈ లోకాన్ని, లోక సంబంధమైనటువంటి సమస్త కార్యాలను విడిచిపెట్టి సంపూర్ణంగా విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసును వెంబడించడానికి, నిన్నే వెంబడించడానికి అయ్యా నీ యొక్క మాటల అడుగు చాడలో వాక్యం అడుగు చాడలో నడుచుకోవడానికి ప్రతి బిడ్డ కూడా అయినా మీరు ఈ దినాన్న విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విడుదల యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారమంతా కూడా నీ కృపలో ఈ బిడ్డలను నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని, బిడ్డలను, తల్లిదండ్రులను, స్నేహితులను, బంధువులను, మిత్రులను, మా ఉద్యోగాలను, మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. మీరే మా కాపరిగా, మీరే మా ప్రభువుగా, మీరే మా దేవునిగా ఉండి నడిపించమని యేసు నామములో అలగదండి. ఎత్తబడినటువంటి కానుకలను దీవించి 30 వంతులు, 60 వంతులు, 100 వంతుల ఆశీర్వాదాన్ని మీ బిడ్డలకు తిరిగి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని, సంఘ పరిచయను ఆశీర్వదించి విస్తరింపచేయండి. రాలని బిడ్డలు కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఆయన వచ్చే వారం నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ నామం పరిశుద్ధపరచబడుగా, ఈ రాజ్యం వచ్చుగా, నీ చిత్త పరలోకమున నెరవేరునట్లు భూమిపై నెరవేరుగా. వానిదే నామమున దయచేసి చూపించిన ప్రకారం మన సోదరులకు నిరంతరం నీవై ఇప్పుడు తండ్రి అయిన మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నీవు సావసిన సన్నిధి మనకును మన యొక్క కుటుంబానికి, సంఘానికి తోడై ఉండి నడిపించును గాక. ఆశీర్వాదం
హర్షింపజేయు విషా ఇంకా ఎవరన్నా సరే మెంబర్షిప్ తీసుకోలేని ఉంటే కనుక ఫార్మ్స్ ఉన్నాయి, వచ్చి ఫార్మ్స్ ఫిల్ చేయడం. మెంబర్షిప్ తీసుకోవాలి.